రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా పీడీఎఫ్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్లుగా పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా పీడీఎస్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది.